ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెబ్ని రద్దు చేసి ఎక్సైజ్ శాఖను పునర్వ్యవస్థీకరణ చేసిన సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ కేవీఎన్ ప్రభుకుమార్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పాలాభిషేకం చేశారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ కేవీఎన్ ప్రభుకుమార్ మాట్లాడుతూ సెబ్ని రద్దు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిసి సెబ్ని రద్దు చేసే విషయంలో ఆయనతో చర్చించినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. సీఎంతో మాట్లాడి 3 నెలల్లోనే సెబ్ని రద్దు చేయించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల బీరు, వైను రేట్లు పెంచడంతో గంజాయి, మత్తు పదార్థాలకు యువత బానిసలయ్యారని, ఈ కొత్త ప్రభుత్వంలో మేమంతా కష్టపడి పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వరాజ్యలక్ష్మి ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మరియు డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్స్ పాల్గొన్నారు. డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక పండుగ రోజు కింద భావిస్తున్నాం. ఎందుకంటే 2020 సంవత్సరంలో మే 10వ తేదీన జీవో 41 ప్రకారంగా రాత్రికి రాత్రి ఎవరితోటి కూడా స్టేక్ హోల్డర్స్ తోటి చర్చించకుండా, అలాగే మా అసోసియేషన్ తోటి కూడా ఎటువంటి సంప్రదింపులు లేకుండా డిపార్ట్మెంట్ని అప్పుడు ప్రభుత్వం ఏకపక్షంగా ఎస్సీబీ కింద విడగొట్టింది. ఎక్సైజ్ ఎస్సీబీ కింద 70% ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో 70% మందిని ఎస్సీబీలోకి పంపించారు. అయితే ఇక్కడ ఎస్సీబీ వల్ల ఏమైందంటే, ఇటు ఎక్సైజ్లోనూ సిబ్బంది సరిపోలేదు. అంతకుముందు ప్రైవేట్ షాపులు ఉండేవి, ప్రభుత్వ షాపులు వచ్చాయి. వాటి నిర్వహణ, అలాగే వాటిని చెక్ చేయడానికి వీటన్నిటి కూడా సిబ్బంది అక్కడ సరిపోలేదు. అలానే ఎస్సీబీలో ఎప్పుడైతే రేట్లు అవన్నీ కూడా మనకు పెరిగినాయో, బయట నుంచి ఇన్కమింగ్ మనకి నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కరు అటు కర్ణాటక నుంచి, కేరళ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు, తర్వాత ఒరిస్సా, తర్వాత మన హైదరాబాద్ నుంచి, ఇటు నుంచి కూడా తెలంగాణ నుంచి వచ్చింది. అయితే ఎంత చేసినప్పుడు కూడా ఆ రేటు వేరియేషన్ వల్ల అది కంట్రోల్ కాలేకపోయింది. అలానే తక్కువ రేటు ఉన్నటువంటి మద్యం, నాటు సారాయి కానీ, స్పూరియస్ లిక్కర్ కానీ వాటికి వెళ్ళారు. ఇంకా యువత అయితే ఈ బీర్లు రేట్లు ఇవన్నీ పెరగడం వల్ల ఈ మత్తు పదార్థాలకు కూడా అలవాటు పడటం జరిగింది. తక్కువ రేటుకు వస్తున్నటువంటి ఈ గంజా సిగరెట్లు అవి 50 రూపాయలకి, 10 రూపాయలకి వస్తుండడం వల్ల వాటికి ఆకర్షితమయ్యి అటు వెళ్ళడం జరిగింది. తర్వాత ప్రభుత్వం రాగానే మాకు ఇబ్బందులన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. అలాగే మా డిపార్ట్మెంట్ ముద్దుబిడ్డ అయినటువంటి డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన కూడా చెప్పుకున్నాం. తమ తండ్రి గారు మా డిపార్ట్మెంట్లో పనిచేశారు, మీరు వాళ్ళ డిప్యూటీ సీఎం అవ్వడం మా అందరికి కూడా, మా డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తే మా బిడ్డే వాళ్ళ డిప్యూటీ సీఎం అన్నట్టుగా భావించి ఈ మా బాధలన్నీ ఆయన చెప్పడం జరిగింది. తప్పనిసరిగా సీఎం గారి దృష్టిలో తీసుకువెళ్ళి న్యాయం చేస్తామని చెప్పారు. సెబ్ ఏర్పాటు వల్ల ప్రభుత్వ రెవెన్యూ ఏ విధంగా దెబ్బతింది, అదేవిధంగా డిపార్ట్మెంట్లో ఎటువంటి అసంతృప్తి ఉంది, ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి వారు ఈ సెబ్ని తొలగించేసి మళ్ళా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని ఏకీకరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ భీమవరం ఎక్సైజ్ యూనిట్ అందరం కూడా కలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి, ఎక్సైజ్ శాఖ మంత్రి గారికి పాలాభిషేకం చేస్తూ